ఇది నార్మల్ గా పప్పులో టమాటో పప్పులో వాడతారు కదా. సాల్ట్ దొరుకుతుంది, టాటా సాల్ట్. చాలా మంది ఇక్కడ ఉన్న సాల్ట్ వాడతారు. అండ్ ఇది చూసారా మన కస్తూరి, అండ్ ఇక్కడ చూసారా మన రంగోలి నుంచి చూస్తున్నాను. మా ఇంటి దగ్గర అయితే ఆశీర్వాద్ దొరకదు, కానీ ఇక్కడ ఆశీర్వాద్ కూడా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాహితి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో తమిళలో ఆల్రెడీ చూసారు కదా, బట్ నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను వాట్ వీఆర్ డూయింగ్ అని. నా బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి, బికాజ్ నేను పని చేయట్లేదు ఈరోజు. సో ఇంట్లో పని అంతా అలానే పడుంది. అండ్ సో ఈరోజు ఏం చేస్తానో చెప్తాను. ఫస్ట్ రెడీ అయింది ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు టెంపుల్. లండన్లో యూకేలో ఒక మినీ తిరుపతి ఉంది. ఆ తిరుపతిని మీకు చూపిస్తాను. తర్వాత అక్కడ ఒక ఇండియన్ స్టోర్ ఓపెన్ అయ్యింది, ఆ ఇండియన్ స్టోర్ చూద్దాము. లైక్ మన అన్నదానం ప్లేస్ వెనకాల మన డేజీ మార్ట్ వాళ్ళు కొత్త స్టోర్ ఓపెన్ చేశారు. సో కొత్త ఇండియన్ స్టోర్. మనం మామిడికాయలు కొనుక్కోవాలి అండ్ ఆల్సో చాలా సామాన్లు కూడా కొనుక్కోవాలి. జనరల్గా డేజీ మార్ట్ వాళ్ళ దగ్గర నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను లండన్ నుంచి, బట్ ఈసారి ఇక్కడికి వచ్చాం కాబట్టి డైరెక్ట్గా స్టోరే విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టోర్ విజిట్ చేసి స్టోర్లో ఎలా ఉంది, ఏం దొరుకుతున్నాయి అన్నీ డీటెయిల్గా చెప్తాను. సో కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డోంట్ forget to like, share and subscribe to my channel. నేను అన్ని ప్రైజెస్ ని ఇండియన్ రూపీస్ లో చెప్తాను, సో దట్ ఎవరైనా కొత్తగా యూకే వద్దాం అనుకుంటే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పి. ఇది చూసారా మనం పెసర్లు, దీనికి కేజీ 275 అంట, అంటే 2.75 ఈక్వల్ టు 275 రూపీస్ అని. సో 1 kg 275. అండ్ మన పెసరపప్పు, ఇది నార్మల్గా పప్పులో టమాటో పప్పులో వాడతారు కదా. 1 kg 275 సేమ్ కాస్ట్. ఇంకా ఇది కందిపప్పు కూడా సేమ్ కాస్ట్ ఉంది, 2.75 per kg. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇది అన్పాలిష్డ్ కందిపప్పు అండ్ మన ఇండియా నుంచి ఇంపోర్ట్ అయ్యి వస్తుంది. పెసరపప్పు, మినప్పప్పు మన ఇడ్లీ రవ్వ దోశలకి, అండ్ మూంగ్ దాల్. అండ్ ఇక్కడ క్యాష్యూస్ 700 grams 750 రూపీస్, అంటే 7.49 ఉంది. నేను 750 రూపీస్ అని చెప్తున్నాను. సాల్ట్ దొరుకుతుంది, టాటా సాల్ట్. చాలా మంది ఇక్కడ ఉన్న సాల్ట్ వాడతారు, అది కూడా బెస్టే. కానీ ఎవరైనా ఇండియన్ సాల్ట్ వాడాలనుకుంటే వాళ్ళకి ఇండియన్ సాల్ట్. ఎందుకంటే తెలుసు మన టాటా సాల్ట్ 1 kg ప్యాక్ 149 అన్నది, అంటే 149 రూపీస్. అన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్ ఉన్నాయి, తొట్టు, పోయి, సన్నుప్పు, అండ్ ఇది నార్మల్ బాక్స్ లాగా కూడా ఉప్పు ఉంది టాటా సాల్ట్. అండ్ ఎంత ప్రైస్ ఉన్నాయంటే 1 kg 149 ఉంది, ఆల్మోస్ట్ లైక్ అప్రాక్సిమేట్లీ 149 150 రూపీస్. అండ్ ఇది చూసారా మన కస్తూరి అండ్ నువ్వులు ఎంత ఉన్నాయంటే 100 grams 100 రూపీస్. ఎండు కొబ్బరి ఇలా ప్యాక్స్ చేసి అమ్ముతున్నారు. ఎండు కొబ్బరి 300 grams 200 రూపీస్ ఉంటుంది. ఇక్కడేమో అంత పిండి సెక్షన్ లాగా. సో మన రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, గోధుమ పిండి అండ్ మిలెట్స్ ఫ్లోర్. ఎవరైనా మిలెట్స్ దోశలు అలా తినాలనుకుంటే వాళ్ళ కోసం. అండ్ కార్న్ ఫ్లోర్, సెమోలినా లైక్ మన ఉప్మా రవ్వ, అండ్ మైదా, ఇలా అన్నీ ఉన్నాయి. యూకేలో కూడా అన్నీ దొరుకుతున్నాయి. అండ్ 1 kg అప్రాక్సిమేట్లీ 275 249 అలా ఉన్నాయి, అంటే 250 రూపీస్ 275 రూపీస్ లాగా. అండ్ ఇక్కడ చూసారా మన రంగోలి అండ్ మెహందీ 1 కోన్ 99 రూపీస్ అనుకోండి. సో చాలా మెహందీ కోన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ దాని థింగ్ ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మెహందీ పెట్టుకోవద్దు అనమాట. సో ఇలా కొని పెట్టుకుంటాను హాలిడేస్ వచ్చినప్పుడు పెట్టుకోవడానికి. అండ్ మన ఇంటికి ముందు పెడతారు కదా ఇలా బొమ్మలు, గాజులు, మన బొట్లు అన్నీ దొరుకుతున్నాయి. సో ఒక బొట్టు తీసి ఈక్వల్ టు 99 రూపీస్. అండ్ ఈ సెక్షన్ అంతా మొత్తం పూజా సామాగ్రి. సో ఇట్ సైడ్ అన్ని పూజా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ దీపాలు ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఒక లుక్ వేసుకుందాము. సో ఇక్కడ చూసారా మన మ్యాచ్ బాక్స్.
ఇక్కడ మ్యాచ్ బాక్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ కమింగ్ టు సాంబ్రాణి, మనము ఇండియాలో కొన్న బ్రాండ్సే, మన ఇండియన్ బ్రాండ్స్, లోటస్, సాంబ్రాణి. నేను ఇవన్నీ డిమార్ట్లో చూస్తుండే అండ్ ఇప్పుడు యూకేలో చూస్తున్నాము. అండ్ ఇక్కడ చూసారా సర్ప్రైజింగ్లీ పితాంబరి, నేను చాలా రోజుల నుంచి ఎతుకుతున్నాను పితాంబరి కోసం. అండ్ నెక్స్ట్ పూజ మన పూజలకి అయితే చాలా పనికొస్తుంది పితాంబరి సామాగ్రి. లైక్ మన దీపాలు అండ్ అగరబత్తి పెట్టుకోవడానికి స్టాండ్. అండ్ ఇది చూసారా చిన్నగా క్యూట్గా తాబేలు, కొంతమంది పూజ దగ్గర పెట్టుకుంటారు కదా ఇలా తాబేలు ప్లేట్లో. సో దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చేది, హారతి స్టాండ్. సో హారతి స్టాండ్ హారతి. అండ్ ఇక్కడ వస్తే ఇలా ఇలాంటి దీపాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి యూకేలోనే దొరుకుతున్నాయి. అండ్ ఇవన్నీ పూజా సామాగ్రి అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా సాయిబాబా స్టాచ్యూ, చిన్నది తీసుకున్నా, పెద్ద తీరా స్టాచ్యూ. సో చిన్నది సాయిబాబా బొమ్మ చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ చిన్నది 6.99 అంట, 700 రూపీస్. అండ్ ఇక్కడ అన్ని పూజా ఫోటోలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని పూజా ఫోటోలు కూడా ఉన్నాయి, ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్. అండ్ ఇది చూసారా మన దీపం, లైక్ ఇంత పెద్ద దీపం కొంతమంది పూజలలో పెట్టుకుంటారు కదా దానికి. అండ్ ఇంకోటేమో ఇది దివాళీకి పెడతారు కదా, సో ఇలాంటి దీపాలు. సో వీఆర్ ఫైండింగ్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ ఈ ఫ్రేమ్ చూసారా చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా కలగా ఉన్నవి. గరం మసాలాస్లో అన్ని మసాలాస్ దొరుకుతున్నాయి. ద బెస్ట్ థింగ్ ఏంటంటే నేను యూకేలో మసాలాస్లో పెద్ద పెద్ద ప్యాక్స్ చూసాను మోస్ట్లీ అన్ని స్టోర్లో, కానీ వీళ్ళ స్టోర్లో లైక్ చిన్న చిన్న ప్యాక్స్ ఉన్నాయి, లైక్ మనకి ఫ్రెండ్లీ ప్యాక్స్. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొన్న ఇలాచి లైక్ 1/2 kgది ఇప్పటి వరకు ఉందన్నమాట. సో ఇలాంటిది అయితే ఫ్రెష్గా మంచిగా రీజనబుల్గా ఉంది అండ్ బెస్ట్ ప్రైజెస్లో. యూకేలో ఇలాచీలు మసాలాలు కూడా దొరుకుతున్నాయి. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మసాలాస్ అసలు తీసుకొని అనవసరం లేదు, ఇక్కడే కొనుక్కోవచ్చు. నుంచి చూస్తున్నాను మా ఇంటి దగ్గర అయితే ఆశీర్వాద్ దొరకదు, కానీ ఇక్కడ ఆశీర్వాద్ కూడా ఉంది. సో ఇండియన్ స్టోర్స్లో ఇలా మన ఇండియన్ బ్రాండ్స్ దొరకడం చాలా రేర్. మోస్ట్లీ ఇక్కడ లైక్ శ్రీలంకన్ స్టోర్స్ ఉంటాయి, లైక్ తమిళ్ స్టోర్స్ ఉంటాయి కదా, సో వాటిలలో మన బ్రాండ్స్ దొరకవు. సో ఇలాంటి తెలుగు షాప్లో తెలుగు ఇండియన్ స్టోర్కి వస్తే మన తెలుగు బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి. నేను రెగ్యులర్గా మిలెట్స్ తింటాను. నేను ఈ స్టోర్లో నుంచి ఆర్డర్ చేస్తున్నాను, అంటే మేము లండన్లో ఉంటాం కదా. సో ఇది బర్మింగంలో ఉంది స్టోర్. సో వీళ్ళకి ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. సో దాంట్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట మిలెట్స్. సో నేను రెగ్యులర్గా తినేవి లిటిల్ మిలెట్స్. ఇవి ఎవరైనా ట్రై చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ డైట్. సో ఈ లిటిల్ మిలెట్స్ ఎంత ఉందంటే 1 kg వచ్చేసి 2.49, అంటే 250 per kg. ఇక్కడ ఒకసారి చూసారంటే మన రాగులు, జొన్నలు, సజ్జలు అన్నీ ఉన్నాయి. అండ్ అన్ని టైప్స్లో అన్ని కాస్ట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది చూసారా మన దోస రైస్. ఇక చూసారా మన చల్లమిరపకాయలు. సో మీలో ఎంతమందికి చల్లమిరపకాయలు తెలుసు? నాకు ఆంధ్ర వాళ్ళు దీన్ని ఏమంటారో తెలీదు, వీళ్ళు కూడా చల్లమిరపకాయలే అంటారా? బికాస్ పప్పులో ఇది నా ఫేవరెట్ కాంబినేషన్. అండ్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను యూకేలో. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇస్తరాకులు, నేనైతే షాక్ అయ్యాను. ఇస్తరాకులు దట్టు ఆర్గానిక్, నాట్ ప్లాస్టిక్ పేపర్ పెట్టినవి కాదు. సో ఇవి ఆర్గానిక్ ఇస్తరాకులు. వీళ్ళకి కావాల్సిన క్వాంటిటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మామిడి తాండ్ర అండ్ స్వీట్స్ అనమాట. సో ఇవి చాలా ప్యూర్ స్వీట్స్, చాలా ఫ్రెష్గా ఉండే. అండ్ కింద చూసారా మన మురుకులు, కవ్వలు, భక్ష్యాలు అండ్ అన్ని రకాల ఇండియన్ స్వీట్స్, అది కూడా మన ఆంధ్ర స్టైల్ స్వీట్స్, హోమ్ మేడ్. hope you liked this video. మీకు కనుక ఈ వీడియో నచ్చితే don't forget to subscribe to my channel.